ఫస్ట్ నామినేషన్ పృథ్వీ మీరే. ఎందుకు? క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో లీస్ట్ పని చేసింది మీరే. ఇంకోటి ఒక రీజన్, మనం ఎప్పుడైనా డిస్కషన్ లో ఉన్నప్పుడు లాజిక్ తో మాట్లాడాలి, నీతో ఇలాగే మాట్లాడాలి. నా నెక్స్ట్ నామినేషన్ శేఖర్ భాష. మీరా? సారీ అన్నా, ఎవరో డిస్కౌంట్ల మీద రూముల్లో దిగే గొట్టంగా అనుకున్నా. నామినేషన్ ప్రక్రియ అంటే ఒక విషయం, మనం అందరం తాగాలి. ఏం సరిది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి చెప్పినా సార్, నీలో ఆ పవర్ ఉంది. ఇంకా బెటర్. మీరు అట్లా చెప్పినందుకే వచ్చింది. చూడు, ఇది కావాలి అంటే దాని ముందు పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా? జనాలంతా ఇల్లు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలన్నా? నాకు అర్థం కావట్లా. నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేసినావు, ఈగో, సుపీరియర్ అని. నో వన్ ఇస్ ఎనీవన్ సుపీరియర్ హియర్. చాలా అంటాం, ఎన్ని మామూలు ఎన్ని ఏముంది. నీకు మంచి కుక్కని గిఫ్ట్ గా ఇస్తాను, నన్ను వదిలే. కుక్కర్ విషయంలో, బేబక్క విషయంలో జరిగింది అది నాకు కొంచెం నేను హర్ట్ అయ్యాను. ఆ సినారియో చూడటం కూడా నాకు చాలా హర్టింగ్ గా అనిపించింది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అంతే జోక్లు వేసుకో, హ్యాపీగా చిల్ కొట్టు పక్కన కూర్చొని. బికాస్ హ్యాపీగా చిల్ కొట్టు పక్కన కూర్చొని. బికాస్ నాకు హౌస్ లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నా. వెరీ గుడ్ డెసిషన్. ఫస్ట్ నేను మణికంఠకి నామినేట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది అన్యాయం, దొంగ సేమ్ అదే హైపర్ ఉంది. అంటే నా పాయింట్ ఏంటంటే హైపర్ ఒకసారి అవ్వచ్చు, బట్ సెకండ్ టైం అట్లీస్ట్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి హౌస్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎవరిదైనా మళ్ళీ మళ్ళీ నేషనల్ టెలివిజన్ మీద కూడా చెప్తా, ఎస్ నేను ఎమోషనల్లీ చాలా వీక్. పాయింట్ కవర్ అయిపోయింది, కానీ ఈ పాయింట్ నాకు గట్టిగా అనిపించింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టాలెంట్ ఉంది, తెలియని ఒక కమెడియన్ ఉన్నాడు దగ్గర. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా, మదర్ చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సఫర్ వచ్చింది. ఇవాళ నాకు ఇది చాలా అవసరం. మీకు ఎవరికి తెలియదు నేను ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే నేను ఈ గేమ్ ని చాలా ఎమోషనల్ గా ఆడదాం అనుకున్నా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎమోషన్ ని పెట్టి నేను నమ్మలేను, నేను నమ్మలేను ప్రేరణ, నేను నమ్మలేను. నేను హ్యుమానిటీ మీద నాకు పోయింది, నేను నువ్వు అందరినీ కలిపి 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 మాట్లాడుతున్నావు కదా. ప్రతిసారి మాట్లాడినప్పుడు వి మెజారిటీ వి అలా మాట్లాడావు. అంటే ఎప్పుడు పాయింటే లేకుండే మాట్లాడడానికి, నా మీద పాయింటే లేకుండే, పక్కన వాళ్ళ పాయింట్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నది ఆమె. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మాటలు వదిలే క్యాండిడేట్ ఈ హౌస్ లో ఉండడానికి అర్హత లేదు. ఎందుకంటే నిన్ను చూసి నలుగురు నేర్చుకోవడానికి బయట రెడీగా ఉన్నారు కాబట్టి ఐఎమ్ నామినేటింగ్ యూ ఆన్ దిస్ పాయింట్. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డిఫెండ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సారీ ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ యాటిట్యూడ్ యు హావ్ టు చేంజ్ మిస్టర్ రావు. అని చూడండి, నాతో ఇంత షేర్ చేసుకుంటున్నావు, బట్ ఐ డిడ్ంట్ థింక్ యు కేమ్ టు చెక్ మీ. నువ్వు నేను నోట్ వచ్చావు అనుకోలేదు. జెన్యూన్ గా, అండ్ ఐ బిలీవ్ యు ఆర్ వెరీ జెన్యూన్ గై, బట్ ఐఎమ్ సారీ యు ఆర్ నాట్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈవెంట్ ప్రతి దాన్ని రాజకీయం చేద్దాం చూస్తున్నాం. yes రాజకీయం. You are not fit for this show. So this house you're done okay. నా గురించి ఏమనుకుంటున్నావు? మెంటల్ రా, నాకు తిరణాలైపోతుంది. You are unfit to be in this house and you are a negative person. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం. ఓకే, నీ నెగటివ్ ఎనర్జీ అందరికి పాస్ అవుతుంది. దట్స్ ద థింగ్. సరే అంతే. ఇంకోటి ఏంటంటే వీళ్ళాడి మళ్ళీ సింపతి కాడైతే నేను ఏం అర్థం కావట్లేదు సార్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇప్పుడు ఇద్దరికి వెళ్ళారు, మీరు బాణాలు ఇస్తున్నారు, అవతల వాడు బాణాలు ఇస్తున్నాడు. నువ్వు వేయడానికి లేదు, నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటారు. ట్రాన్స్పరెంట్, ఎందుకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా, నా జీవితం అయిపోయింది. నేను అందుకే చెప్తున్నాను, నేను చేసే లాస్ట్ యుద్ధం ఇన్ని మార్చుకోవాలని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా భార్య నాకు కావాలి, నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి. నీ బలాన్ని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. నాది ఎలా బిగ్ బాస్, ఎలా తెలుస్తుంది నాకు? టెలిఫోన్లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదా ఇట్లా మాట్లాడు. నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మగలిగినప్పుడే నీలో ఉన్న బలం నీకు తెలుస్తుంది. లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. అప్పుడు నువ్వు ముందుకు ఈజీగా సాగగలుగుతావు. ఎందుకు చేయలేరు? చెయ్యలేదని చెప్తున్నాను కదా, అదే ఎందుకు చెయ్యలేరు అంతే. ఏ చిరునవ్వుతో అయితే ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో ఆ చిరునవ్వుని
అలాగే కొనసాగించండి. అరెవరో తెలుసా, నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి.